హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాయ టమాటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో అయితే ఫైనల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, కొంచెం ఆవాలు, ఇవి 4 ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, ఒక 4-5 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మధ్యలో కలపడుతూ ఉండండి. అది ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మధ్యలో కలపెడతా ఉండాలి. తర్వాత ఇందాక మనం టమాటా ముక్కలు ఏవైతే కోసి పెట్టుకున్నామో అవి కూడా అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. వీటి నుంచి కూడా కొంచెం వాటర్ రావడానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. లైట్గా మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది బాగా నలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం కలుపుతూ కొంచెంగా వాటర్ వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో చూసుకొని వాటర్ పోసుకోండి. తర్వాత ములక్కాయల్ని శుభ్రంగా కడిగి వడగట్టుకొని ఆ ములక్కాయల్ని అందులో వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేయండి. చక్కగా చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా బబుల్స్ లాగా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత నూనె పైకి తేలినాక ఇంకా ఆపేసుకోవడమే. బాయ్.